తెలుగు సినిమా లవర్స్, కార్తీ అన్న ఫ్యాన్స్. అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళ కార్తీ అన్నని అంతలా యాక్సెప్ట్ చేసుకున్నాం. నలన్ కుమారస్వామి ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఎవర్రా మీరంతా? తెలుగు సినిమా లవర్స్, కార్తీ అన్న ఫ్యాన్స్. పొద్దున్న మీకు ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు. ఇవాళ మధ్యాహ్నం నేను కార్తీ అన్న ఒక ఇంటర్వ్యూ చేసాం. చాలా సరదాగా ఉండింది. చాలాసార్లు కార్తీ అన్న సిగ్గుపడ్డాడు. అప్పుడు చెప్పామన్నా, నీకు తెలుసో తెలియదో ప్రజెంట్ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చ ఫేవరెట్ అన్నా. అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే మీమ్స్ ద్వారానో రీల్స్ ద్వారానో జెన్యూన్గా కష్టపడి నిజాయితీగా తన పని చేసే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు గుర్తించి పట్టుకునే ఉంటున్నారు. గత 15 ఏళ్ళుగా వచ్చిన సినిమా హీరోలందరికీ నేను గత 15 ఏళ్ళు వచ్చాను కాబట్టి నన్ను ఇంక్లూడ్ చేసుకుని మా జనరేషన్ చెప్పుకుంటున్నా. మీరు కాలేజ్ యూజువలీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ యాక్సెసిబుల్ 4th ఇయర్ సీనియర్ ఉంటారు. ఎప్పుడన్నా ఈయన అడగొచ్చు, ఇవన్నీ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు. అలాగా నాకు నా సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కార్తీ అన్న అవైలబుల్గా ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు. నేను ఎప్పుడు తమిళ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పరిగెట్టుకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీ అన్నే. నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కార్తీ అన్నని అంతలా యాక్సెప్ట్ చేసుకున్నాం. అలా ఒక తెలుగు వాడిని నేను తమిళ్లో యాక్సెప్ట్ అవ్వలేనా అన్నని ఇన్స్పైర్ చేసింది కూడా కార్తీ అన్నే. మామూలుగా గత 15 ఏళ్ళలో మీరు ఏ హీరోని చూసినా కూడా వాళ్ళు నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను 3 సినిమా చెప్తే అందులో ఒక సినిమా తప్పకుండా కార్తీ అన్నది ఉంటుంది. సో ఉన్మే అసలు అన్న ఇలాగే సిగ్గుపడ్డాడు ఇంటర్వ్యూలో. సో అన్న ఈ స్పీచ్లో సరదాగా చెప్పేది అన్నీ దాటి వావాతి ఇస్ అ కార్తీ అన్న ఫిల్మ్. కార్తీ అన్న సినిమా అంటేనే తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు. ఇది స్పెసిఫిక్గా ప్రతిసారి చెప్పక్కర్లా, అదొక ఇన్హెరెంట్ ఫీలింగ్. లవ్ యూ అన్న. నలన్ కుమారస్వామి ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. చాలా యునీక్ ఫిల్మ్ మేకర్ అండి. నేను ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ని తిక్కల్ ఫిల్మ్ మేకర్లు అంటాను. మన అదృష్టం కొద్దీ మన తెలుగులో తిక్కల ఫిల్మ్ మేకర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని ఎందుకంటానంటే వాళ్ళ 6 నెలలైనా 6 సంవత్సరాలైనా వాళ్ళకి నచ్చిన సినిమానే చేస్తారు. కావాల్సినంత టైం తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కథ రాసుకుంటారు. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు. ఓకేనా? ఎవరు కూడా చాలా పర్టిక్యులర్గా ఉండే వ్యక్తులు. వాళ్ళతో అప్పుడప్పుడు పనిచేయడమే యాక్టర్గా చాలా డిఫికల్ట్. ఈయన ప్రతిసారి అలాంటి వాళ్ళతోనే పనిచేస్తుంటారు. నలన్ కుమారస్వామి ఎలాంటి వ్యక్తి అంటే, మీరు ప్రాజెక్ట్ జెడ్ మాయవన్ సినిమా తెలుసా మీకు? ఈ మాయవన్ సినిమాకి అతనే డైలాగులు రాశాడు. అతని డైలాగ్ బీట్ అర్థం అవడం ఎంత కష్టం అంటే, ఫస్ట్ 4 రోజులు మేము 360 degrees కొడుతున్నాం కెమెరా. అంటే అన్ని యాంగిల్లో అన్ని సీన్లు తీస్తున్నాం. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు అర్థమైంది. అలాంటి ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలడం, అతని స్క్రిప్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం కార్తీ అన్న వల్లనే కుదురుతుంది. సో ఈ సినిమాకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్, జ్ఞానవేల్ అన్న మై ఫేవరెట్ డాన్, మై ఫేవరెట్ అన్న. సో ఐఎమ్ గ్లాడ్ స్టూడియో గ్రీన్ ద్వారా వస్తుంది. కృతి శెట్టి అదిగో అక్కడే తెలిసిపోయింది. అంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కార్తీ అన్న 4th ఇయర్ సీనియర్ అంటే నా మైండ్లో తను ఫస్ట్ ఇయర్ జూనియరు, నేను 4th ఇయర్ సీనియరు. కాలేజ్లో కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది కదా, ఎక్కువ పొగిడినా ప్రాబ్లమే, పొగడకపోయినా ప్రాబ్లమే. బట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. మీ అందరి తరపున ఏమన్నా చెప్పాలా? అది నేను చెప్తే ఇది రీల్ ట్రెండింగ్ అయిపోద్ది, వాళ్ళే చెప్పేశారు. సో శశి గారు మీ హ్యాండ్ చాలా మంచిదని చాలా చోట్ల విన్నానండి. సో ఈ సినిమా కూడా మీ చేతి చాలా జెన్యూన్గా అండి. ఇండస్ట్రీలో మొత్తం మీ హ్యాండ్ చాలా మంచిదని ఉందండి. ఐ రియలీ హోప్ ఇట్ వన్స్ అగైన్ వర్క్స్ ఫర్ దిస్. అండ్ ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నా. ఐ జస్ట్ వాంట్ టేక్ ఎ క్విక్ సెకండ్ టు స్పీక్ అబౌట్ రాహుల్. గర్ల్ ఫ్రెండ్ మొన్నే చూసా, ఏం సినిమా తీసేవరా, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక్కసారి మనం అందరూ ఆ సినిమాకి తప్పకుండా క్లాప్ చేయాలి. దట్ ఫిల్మ్ డిజర్వ్స్ టు బీ క్లాప్ ఫర్. దట్స్ ఆల్. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ అన్నగారు వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్.